కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 2 నెలల్లోనే పార్టీల మధ్య ఫిరాయింపులు స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికే మున్సిపల్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ అవ్వడం మనం చూసాము. మొన్నటిదాకా విశాఖకు సంబంధించినటువంటి మున్సిపల్ చైర్పర్సన్లు కానివ్వండి, కౌన్సిలర్ కానివ్వండి జనసేన పార్టీలో చేరడం చూసాము. తాజాగా హిందూపురానికి సంబంధించినటువంటి ఇదే అంశంలో టీడీపీ పార్టీలో వైసీపీకి సంబంధించినటువంటి మున్సిపల్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు కూడా జాయిన్ అయ్యారు. అయితే లోకల్ బాడీకి సంబంధించి లోకల్ బాడీగా ఉన్నటువంటి చిన్న చిన్న నేతలందరూ ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జాయిన్ అవ్వడం మనం చూస్తున్నాము. అయితే పెద్ద నేతలు కూడా దీనికి సిద్ధపడుతున్నట్టు తాజాగా సమాచారం అవుతుంది. చాలామంది ఓడిపోయినటువంటి మాజీ మంత్రులు కానివ్వండి, మాజీ ఎమ్మెల్యేలు కానివ్వండి, వైసీపీని నమ్ముకొని చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు పార్టీ మారాలని చెప్పేసి చూస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ పార్టీకి సంబంధించి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి సంబంధించి ఇబ్బందులు పట్టినా కానీ, ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలన్నా కానివ్వండి, రాజకీయంగా మనుగడ ఉండాలన్నా కానివ్వండి, ఈ 5 ఏళ్ళు రాజకీయంగా బలంగా ఉండాలంటే ఖచ్చితంగా పార్టీ మారాల్సిన పరిస్థితి అనేది కూడా చాలామంది భావిస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ముఖ్యంగా చీరాలకు చెందినటువంటి టీడీపీ సీనియర్ నేతగా ఉండి తర్వాత వైసీపీలో జాయిన్ అయినటువంటి కరణం బలరాం కానివ్వండి, ఆయన కుమారుడు కరణం వెంకటేష్ కూడా ఇప్పటికే టీడీపీలో చేరడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు అదే నియోజకవర్గానికి చెందినటువంటి మరొక కీలక నేత ఆమంచి కృష్ణమోహన్ కూడా టీడీపీలో చేరడానికి విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆమంచి కృష్ణమోహన్ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఆయన టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఒకే నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ నేతలందరూ పార్టీలు మారుతూ ఉంటే ఆ నియోజకవర్గానికి సంబంధించి ఇబ్బంది జరిగే పరిస్థితులు ఉంటాయనేది కూడా భావిస్తూ వస్తున్నారు. పార్టీలో చేరడానికి ఆసక్తిగా ఉన్నప్పటికీ కూడా చేర్చుకునేందుకు మాత్రము టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం ఆసక్తిగా లేరని చెప్పేసి తెలుస్తుంది. అయితే ఎవరైతే ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారో ఆ మంత్రులతో లాబింగ్ చేయడానికి నేతలందరూ భావిస్తూ వస్తున్నారు. అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించి వైసీపీలో ఓడిపోయినటువంటి కొంతమంది కీలక నేతలు కూడా ఆ జిల్లాకు చెందినటువంటి మంత్రులతో చంద్రబాబు నాయుడు సమక్షంలోనో లేదంటే లోకేష్ సమక్షంలోనో పార్టీలోకి చేరాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమకు సంబంధించి గతంలో 2019 ఎన్నికల్లో ఒక హ్యూజ్ మెజార్టీతో విజయం సాధించినటువంటి వైసీపీ పార్టీ ఇప్పుడు ఘోరంగా ఓడిపోవడంతో ఈ 5 ఏళ్ళు మనుగడ సాధించాలంటే ఈ 5 ఏళ్ళు మళ్ళీ అధికారంలోకి ఉన్న పార్టీలోకి వెళ్ళాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా భావిస్తున్నారు. రాయలసీమకు సంబంధించినటువంటి కీలకంగా ఉన్నటువంటి టీడీపీ నేతలతోనో లేదంటే ఆ జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులతోనో వాళ్ళు కూడా లాబింగ్ చేస్తూ పార్టీలో చేరాలని చెప్పేసి చూస్తున్నారు. సో ఇలా వలసల పర్వం ఇప్పటికే ఒక్కొక్కటిగా మొదలవుతూ వస్తుంది. ఇప్పటికీ చిన్న స్థాయిలో కార్పొరేటర్లు, చైర్పర్సన్లు జాయిన్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇది కాస్త పెద్ద నేతల దగ్గరకు దారితీసే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికే చాలామంది టచ్లో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడే చేరికలను ఎంకరేజ్ చేస్తే పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వాటిని టీడీపీ పార్టీ ప్రస్తుతం పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ఉన్నాయి కాబట్టి ఈ 3 పార్టీలు ఇప్పుడు కూటమిగా ఉండి ప్రభుత్వాన్ని నడిపిస్తుంది కాబట్టి ఆల్రెడీ ఇక్కడే కార్పొరేషన్ పదవులకు సంబంధించి కానివ్వండి లేదంటే కొన్ని ఇంపార్టెంట్ కీలక పదవులకు సంబంధించి కానివ్వండి వీళ్ళ 3 పార్టీల మధ్య కొంత విభేదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొత్తగా వేరే పార్టీల్లో నుంచి అధికారంలో ఉన్న పార్టీలోకి తీసుకొచ్చి వాళ్ళు మళ్ళీ పదవులు ఆశించి వాళ్ళకి పదవులు ఇవ్వకపోతే దాని మీద భంగపడి పార్టీ నిర్వీర్యం కాకుండా ఉండాలంటే ఇలాంటి చేరికలను ప్రస్తుతం ఆపేస్తే బాగుంటుందని చెప్పేసి టీడీపీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఏమైనప్పటికీ 1 సంవత్సరం అయినా 2 సంవత్సరాలు అయినా ఫిరాయింపులు మాత్రం బేసిక్గా జరుగుతూ ఉంటాయి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి. ఇప్పటికే అంటే వచ్చినటువంటి 2 నెలల్లోనే కొంతమంది టచ్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఎమ్మెల్సీలు కానివ్వండి, రాజ్యసభకు సంబంధించినటువంటి ఎక్కువ మంది సభ్యులు కూడా టీడీపీలోకి వెళ్తారంటే కూడా సమాచారం అందుతుంది. దానికి సంబంధించి కూడా టీడీపీ కూడా లాబింగ్ చేస్తుంది. వాళ్ళకి కొంత డబ్బు ఇవ్వడానికి, వాళ్ళని కొంత డబ్బు ఇచ్చి పార్టీలో చేర్చుకోవడానికి కూడా జరుగుతుందని చెప్పేసి కూడా వైసీపీ కూడా ఇప్పటికే దాన్ని బహిర్గతంగా చెప్పినటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. సో ఇలాంటి నేపథ్యంలో ఫిరాయింపుల వల్ల వైసీపీకి గతంలో ఎంత నష్టం జరిగిందో ఇప్పుడు టీడీపీకి కూడా అంతే నష్టం జరుగుతుంది కాబట్టి దాని మీద ఆచిచూచి అడుగులు వేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్టు తెలుస్తుంది, లోకేష్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. సో దీని మీద ఎంతవరకు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు, పార్టీ ఫిరాయింపులను ఎంతవరకు ఎంకరేజ్ చేస్తారనేది మాత్రం చూడాల్సి ఉంది.